ప్రజల్లో వ్యక్తిగత భావాన్ని సామాజిక భావనగా మార్చగలగాలి ప్రధానమైన ఉద్దేశం. అందుకే వాళ్ళకి చెప్పవలసింది ఏమిటంటే, నాయన డబ్బులు మనం దాచుకున్నా కూడా సమయానికి అక్కరకు వస్తాయని కూడా చెప్పలేమండి. అందుకే మన సంస్కృతిలో ఏం చెబుతారు అంటే, సంపాదించు, ఎన్ని కోట్లైనా సంపాదించు, ఓ పని చెయ్యి, సగం నువ్వు ఖర్చు పెట్టేసుకో, అంత స్వేచ్ఛ ఇచ్చారని. పిసినుగొట్టులా బతకమని చెప్పలేదండి. నెలకి 5 లక్షల ఆదాయం ఉన్నవాడు 2,50,000 వాడి భార్య పిల్లలు ఖర్చు పెట్టేసుకోవాలి, మిగలకూడదు. 31వ తారీఖు వచ్చేసరికి 2,50,000 అయిపోవాలి. ఇంటి అద్దె రూపంలోనో, ఇంటి రూపంలోనో, ఖర్చుల రూపంలోనో, మెయింటెనెన్స్ రూపంలోనో, ఏదైనా సరే ఖర్చు పెట్టాయి, భోగాలన్నీ అనుభవించు. ఎందుకంటే భోగతృష్ణ తీరిపోవాలి. ఇంకా నాకు ఆ కోరికుంది, ఈ కోరికుంది అన్నది తీరిపోవాలి. ఏం పర్వాలేదు, సంపాదించుకుంటావు కదా, పేదవాడు కదా. ఆ మిగిలిన సగంలో సగం భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. అది కూడా చెప్పారు. అనారోగ్యాలు వస్తాయి, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, బోళ్ళు కార్యక్రమాలు వస్తాయి, డబ్బు దాచిపెట్టుకోవాలి కదండి. ఏదో రకరకాల పథకాల్లో దాచిపెట్టు. ఆ మిగిలిన సగంలో సగం ఉంది కదా, 4వ వంతు భరతుడు భాగం, దాన్ని దాన ధర్మాల కింద వినియోగం చేయమని చెప్పారు. దాన ధర్మాల కింద వినియోగం చేయమని, దాని ప్రయోజనం కూడా చెప్పారు. అది వచ్చే జన్మకి పెట్టుబడి అన్నారు. వచ్చే జన్మకి పెట్టుబడి. ఒక వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడి పెడతారు. ఏమండి, ఇలా 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెట్టారంటే వెంటనే వస్తుందా? 10 కోట్లు పెట్టాం, ఇవాళ చూడు, 5-6 ఏళ్ళు పోయాక చూడు దాని పరిస్థితి ఏమిటో అంటాం కదా. మనం 100 కోట్లు వస్తుందని ఆశిస్తాం కదండి. మరి 10 కోట్లు పెట్టుబడి పెట్టి 100 కోట్ల కోసం 5-6 ఏళ్ళు ఆగినప్పుడు 10 రూపాయలు ఎవడికో దానం ఇచ్చి దాని ప్రయోజనం కోసం ఆగలేమండి? వెంటనే రావాలా? వచ్చే జన్మకు పెట్టుబడి. మీ సంస్థకి దానం చేస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు అంటే వచ్చే జన్మకు కూడా వాడు సురక్షితమైన వ్యవస్థ ఏర్పాటు చేసేసుకుంటున్నారు. హిందూ ధర్మం, పురాణాలన్నీ చెబుతున్న విషయం నేను చెబుతున్నా, నేనేం కల్పించింది కాదు ఇది. పైగా ఇలా ఎవరికి దాన ధర్మాలు చేయకుండా దాచుకుంటే డబ్బంతా ఏమవుతుందో మనకి సరదాకి కృష్ణదేవరాయల కాలంలో చెబుతారు ఒక మాట. కృష్ణదేవరాయలు అందరికీ, మరి పండితులందరికీ ఆయన అగ్రహారాలు ఇచ్చాడు కదా, ఇగో కంకణాలు వేయించాడు, గండపెండేరాలు వేయించాడు, గ్రామాలు ఇచ్చాడు, చాలా సన్మానాలు చేశాడు. అందుకని కానీ మా కవి పండితుల దగ్గర ఒక లోపం ఏమిటంటే, మాకు కాస్త 4 డబ్బులు వచ్చాయంటే మన ఎవడు పట్టుకోలేడు, ఇంకా డొక్కలో పొడుస్తూ ఉంటాయి. కవి పండితులు అందరికీ ఉంటుంది ఇది. అలాగే శుభ్రంగా ఏదో దుర్వ్యసనాల పాలవుతాడు కూడాను. ఏదో పేకాటో ఏదో నేర్చుకుంటాడు, వీడి పాలిటికి ఎవడో తగులుతాడు, అయితే ఈ పేత్వా ఏదో ఒకటి పట్టుకుంటాడు. కాస్త ఎవడన్నా సినిమాల్లో 4 పాటలు రాసి కాస్త పేరు తెచ్చుకునేసరికి వాడికి కాస్త పేరు వస్తుందనగానే వాడి జగడ్డానికి ఒకటి తయారై వాడికి సీసా అలవాటు చేస్తాడు. ఇక సీసాయే ఉంటుంది, పాట ఉండదు. ఇలా ఉంటాయి కవి పండితుల్లో ఈ లక్షణాలు. లేదా భోగాలు. ఓ పిల్ల పెళ్లి చేశాడు, 10 లక్షల్లో చేయాల్సిన పెళ్లికి 10 కోట్లు ఖర్చు పెట్టేస్తాడు. ఎందుకంటే రాజుగారు ఇచ్చాడు. రాజుగారి శాశ్వతం ఏంటి ఇక్కడ? మన అవస్థ మనం చూసుకోవాలి కదా. అలాగే కృష్ణదేవరాయల అల్లసాని పెద్దన్న ఓసారి అడిగట్ట, ఏమండి పెద్దన్న గారు, మీకు బోల్డ్ డబ్బు ఇచ్చాం, ఆభరణాలు ఇచ్చాం, అన్నీ జాగ్రత్తగా దాచుకున్నారా, ఖర్చు పెట్టేయకుండా వృద్ధాప్యం వస్తుంది అంటే ఆయన సరదాగా అన్నట్ట, కలనాటి ధనములు అక్కరగల నాటికి బొంద కమల గర్భుని వశమే, కలనాటి ధనములు అక్కరగల నాటికి పొంద కమల గర్భుని వశమే, నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవసని సికిన్ అన్నట్ట. ఏమయ్యా రాజా, నువ్వేదో ఇచ్చావు కాబట్టి అడుగుతున్నావు, కానీ ఒకప్పుడు సంపాదించిన సొమ్ములు తర్వాత ఎప్పుడో ఉపయోగపడతాయని దాచిపెట్టుకుంటే ఉంటాయేమిటి? ఎప్పటికప్పుడే అనుభవించాలయ్యా. ఎలాంటిది అంటే, వెన్నెలని చూడాలి అంటే పున్నమి నాడు చూడాలి, కానీ పున్నమి నాడు మనకు ఆఫీసులో పని ఉంది కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా, నైట్ డ్యూటీ కదా అని పున్నమి నాడు వెన్నెలని పెట్టిలో పెట్టి దాచి అమావాస్య నాడు చూద్దామంటే కుదరదయ్యా అని చెప్పాడు ఆయన. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవసని సికిన్. పున్నమి నాడు వెన్నెలను చూడాలి అంటే దంపతులు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి 10 గంటలకు ఖాళీ చేసుకుని 6 బయట కుర్చీలు వేసుకుని కూర్చోవాలి. దెబ్బలాడుకున్నా బయట దెబ్బలాడుకోవాలి, ఏం పర్వాలా. వాళ్ళు అందరి ఇళ్ళ ముందు పూల మొక్కల దగ్గర కూర్చో కాసేపు, మనస్సు బాగుంటుంది. అవన్నీ ఎందుకంటే ఊరికే మేము ఆస్ట్రేలియా నుంచి తెచ్చాము, ఏదో అంబాజీపేట నుంచి తెచ్చాం, అవి ఎవడో చోట ఇక్కడ వచ్చిన వాళ్ళకి చెప్తారు. ఇక్కడ మనం ఇవన్నీ ఈ గొప్పలన్నీ చెప్పుకోవడానికి. మనం మొక్క దగ్గర నువ్వు కూర్చున్నావా, ఆ చిగురాకు ఎలా ఉందో చూసావా, ఆ పువ్వు ఎలా ఉందో చూసావా, ఆ పువ్వుకి ఎన్ని రేకులు ఉన్నాయో లెక్క పెట్టావా? ప్రపంచంలో పూచిన పువ్వులన్నింటిలో 90% పువ్వులకి 5 రేకులే ఉంటాయి. మీరు గమనించండి, 90% పువ్వులు, ఇంకా చెప్పాలంటే 99% 5 రేకులే ఉంటాయి.
6, 7, 9, 3 ఉండేవి తక్కువ. 90% పువ్వులకి 5 రేకులు ఉంటాయి. కారణం పంచేంద్రియాలతోనే ప్రపంచం నిర్మాణమైంది, పంచభూతాలతోనే ప్రపంచం నిర్మాణమైంది. సృష్టి మూలం అది పంచభూతాలు. అందుకని పువ్వులన్నిటికీ 5 రేకులే ఉంటాయి. సాధారణ మనకి 5 వేళ్లే ఉన్నాయి ఒక చేతికి. పంచభూతాలు సృష్టి అంతా ఒకటే. పువ్వు అయినా, మనిషి అయినా, ఆకైనా, ఏదైనా ఒకటే. ఈ రహస్యం తెలుస్తుంది అక్కడ కూర్చుంటే. అప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. డబ్బు సంపాదించడం కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. పూల మొక్క దగ్గర కూర్చుంటే ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వం ఇంకా రాలేదు, మనం సంతోషించాలి. మన వాళ్ళ ఉచిత పథకాలన్నిటికీ డబ్బులన్నీ సర్వాంగక్షవరం అయిపోయాక ఇంకా దేనికి లేకపోతే, పున్నమ్మనాడు చంద్రుని చూసావు, చంద్ర ట్యాక్స్ కట్టు. పగలు సూర్యుని చూసావు, సూర్య ట్యాక్స్ కట్ట అని మొదలెడతారు. అనుమానమే లేదు. డబ్బులన్నీ అయిపోతే ఏం చేస్తారు ఇక్కడ? ఇంకా అంత దరిద్ర ప్రభుత్వాలు రాలేదు, మనం సంతోషిద్దాం. పూల మొక్కను చూసినందుకు, చంద్రుని చూసినందుకు, సూర్యుని చూసినందుకు పన్ను కట్టమనే ప్రభుత్వం ఎవడో రాలా. హాయిగా చూడొచ్చు కూర్చొని. అంతే. ఈ సంస్కృతిని, ఈ మాటల్ని జనంలోకి తీసుకెళ్ళాలి. మీరు మెంబర్షిప్ డ్రైవ్లో ఇవబ్బాయి ప్రయోజనం మీరు పెడితే వచ్చే జన్మకి పెట్టుబడి ఇది ఉపయోగిస్తుందని చెబితే వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. పైగా మన సంస్కృతి గమనించండి. మనం ఏ పూజ కూర్చున్నా సరే ఆచమనం చేస్తాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన అంటాం. 3 సార్లు ఆచమనం చేస్తాం. ఆచమనంలో చూడండి చెయ్యి ఎలా ఉందో. పూర్తిగా మూసేసి లేదు, పూర్తిగా తెరిచి లేదు. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. పవిత్ర భారతీయ సంస్కృతి అంతర్గత రహస్యం అంతా అరచేతిలో ఉందండి. 2.5 వేళ్ళు, 2 వేళ్ళు పూర్తిగా తెరిచాం, ఇది సగం తెరిచాం. ఈ 2 పూర్తిగా మూసాం, ఇది సగం మూసాం. 2.5 వేళ్ళు తెరిచాం, 2.5 వేళ్ళు మూసాం. ఇలా అయితే తప్ప గుంట ఏర్పడదు. గుంట ఏర్పడితే తప్ప నీళ్లు నిలబడవు. ఇది భౌతికం, నీళ్లు నిలబడ్డం. కానీ ఇలాగే అనడంలో ఉద్దేశం ఏమిటంటే, బాబు నువ్వు పూర్తిగా దానం చేసావనుకో అరచేయి మిగులుతుంది, చెప్పించుకుని సిగ్నల్ దగ్గర నిలబడతావు. అలాగని పూర్తిగా గుప్పిడి మూసేసి అట్టి పెట్టుకున్నావు అనుకో రోగాలు వస్తాయి, కుళ్ళిపోతావు అన్యాయంగా. అందుకని సగం దానం చేయి, సగం అట్టి పెట్టుకొని చెప్పడమే ఆచమన రహస్యం. నువ్వు అట్టి పెట్టుకో, నువ్వు ఆనందించు హాయిగా, సగం దానం చేయి. ఎప్పుడు ఇందులో చూడండి సగం ఉంటే సరిగ్గా నీళ్ళు నిలబడతాయి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ. సగం వచ్చాము, సగం అట్టి పెట్టుకున్నాం మనం, అంతే. డబ్బైనా అంతే. మనం అట్టి పెట్టుకోవాలని మన అవసరాలు ఉండవండి. డబ్బున్నవాడు శుభ్రంగా ఏసీలోనే ప్రయాణం చేయాలి. విమానంలో వెళ్ళగలిగిన వాడు విమానంలోనే వెళ్ళాలి. లేనివాడు మామూలుగా పెడతాడు, అది వేరే విషయం. అది లేనివాడు గొప్పలు చేయాల్సిన అవసరం లేదు, ఉన్నవాడు తగ్గించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు, సంసారం అన్నాక వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి సరదాగా. మనకింత డబ్బు ఉంది కదా నాన్నగారు, మనం ఎలా వెళ్ళొచ్చని పిల్లలు అడిగితే ఏం పర్వాలేదు రబ్బే వెళదామని చెప్పాలి. అది ఒక అలవాటుగా మారిపోకూడదు, కానీ ఉండాలి. పిసినుగొట్టుతనం పనికిరాదు. అందుకని చెప్పి చేసి అలా చేసుకోవచ్చు హాయిగా. అందుకని ఆచమనం స్పష్టంగా చెబుతోంది ఇక్కడ. నువ్వు సగం అట్టు పెట్టుకో, సగం దానం చెయ్యి. నీకోసం అట్టు పెట్టుకోద్దని మేము చెప్పట్లా. వచ్చే జన్మకు పెట్టుబడి ఇది కూడా ఉపయోగిస్తుంది. అంతేకాదు ఈ దాన సంస్కృతిని పెంచడానికి, సేవాభావాన్ని పెంచడానికి మనకు చెప్పాడు అలసాని పెద్దన. పున్నమనాడు వెన్నెల చూడాలంటే పున్నమనాడే చూడాలి, కానీ దాన్ని పెట్టిలో పెట్టి దాచిపెట్టి అమావాస్య నాడు చూద్దామంటే వీలవుతుందా అండి? డబ్బేనా అంతే. అనుభవించే రోజుల్లో అనుభవించాలి మహారాజా. నేను అనుభవించడమే కాదు, నాలాగా కష్టపడిన వాళ్ళందరూ, కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. కాబట్టి నేను శాస్త్రం చెప్పినట్టే సగం సొమ్ము అనుభవించా, ఆ మిగిలిన సగంలో సగం భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్న నా పిల్లలకి ఇబ్బంది రాకుండా ఆ మిగిలిన సగంలో సగం వచ్చే జన్మకి పెట్టుబడిగా దాన ధర్మాలు చేశా అని హాయిగా అలసాని పెద్దన జవాబిచ్చా. ఒక గొప్ప పండుగ జీవితంలో 80 ఏళ్ళు దాటాక చేస్తారు దాన్ని, సహస్ర చంద్ర దర్శనం. మన తెలుగు సంస్కృతి ప్రకారం 80 సంవత్సరాల 8 మాసాలు దాటితే చేసుకోవచ్చు. 1000 నెలలు సహస్ర చంద్ర అంటే పున్నమి నాడు చంద్రుడిని చూడడం. అలా 1000 పూర్ణిమలు జీవితంలో గడవాలంటే 80 సంవత్సరాల 8 మాసాలు గడవాలి. ఇంగ్లీషు లెక్కల ప్రకారం 82 ఏళ్ళు దాటాలి. కానీ మన లెక్కల్లో అధిక మాసాలు ఉంటాయి. ఇప్పుడు శ్రావణ మాసం అధికంగా వచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్యాలెండర్తో సమానం చేయడం కోసం మన పంచాంగకర్తలు ఆ ఏర్పాటు చేశారు. ప్రపంచం అంతా ఒకలా ఉండాలని. దీనికి సెంటిమెంట్లు పెట్టుకోవలసిన అవసరంలా. మనం ఎంత పిచ్చాళ్ళ కింద తయారయ్యామంటే అధిక మాసం నాడు పెళ్ళిళ్ళు చేయకూడదు, వేరే సంబంధాలు చూడకూడదు, పెళ్లి విషయం మాట్లాడకూడదు, అన్నం కూడా తినకూడదు, బాత్రూంలోకి వెళ్ళకూడదు, మానేయండి.
అన్నీ పిచ్చి నమ్మకాలే. అధిక మాసంలో ఏది పనికిరా. ఏది మానేసావు? అన్నం మానేసావా? ఈ లెక్క ప్రకారం అధికంగా వచ్చిన మాసం కానీ నిజశ్రావణ మాసం కాదు కాబట్టి ముఖ్యమైన వ్రతాలు అటువంటివి చేయొద్దన్నారు. అందుకని ఏది మానేస్తారండి? పెళ్లి చూపులు తప్పే ఉంది, పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం తప్పే ఉంది. ఏమీ లేకుండా శ్రావణ మాసం వచ్చే వరకు ఆగితే ఈ లోపు వాడికి పెళ్ళి అయిపోతే ఓ మంచి సంబంధం వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి కదా. ఉద్యోగానికి అప్లై చేసావు, అధిక మాసం నేను వెళ్ళాలంటే ఆ ఉద్యోగం ఇంకోటికి ఇస్తారు పట్టుకెళ్ళి. ఎక్కడ పంచాంగాల పట్లను జాతకాల పట్ల పిచ్చి నమ్మకాలు పనికిరమని, అది శాస్త్రం. అది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే చాలు. అందులో పున్నమి 80 ఏళ్ళు 8 మాసాలు లెక్క. 80 ఏళ్ళకి 960 మాసాలు అయిపోయినాయి. ఆ పైన 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. 16 5 కదా, 16 ఏళ్ళు 32, 960 32, 992, ఇంకా 8 మాసాలు. అందుకే మన లెక్క ప్రకారం 80 సంవత్సరాల నుండి 8 మాసాలు నిండితే సహస్ర చంద్ర దర్శనం అని చేసుకోవచ్చు. కానీ ఇది ఎవరు చేసుకోవాలి శాస్త్రం ప్రకారం అంటే, ప్రతి పున్నమి నాడు చంద్రుణ్ణి దర్శించి ఒక పేద దంపతుల్ని పిలిచి పంచే చీర కానీ ప్యాంటు చొక్కా చీర కానీ ఏదైనా వాళ్ళు కట్టుకునేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి దంపతులకి కనీసం ఒక జత బట్టలు దానం చేసిన వాళ్ళకి ఆ అర్హత ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి ఖచ్చితంగా. అది సహస్ర చంద్ర దర్శనం. మన పండుగలన్నీ ఇవన్నీ దాన ధర్మాల కోసమే ఏర్పడ్డాయి. దానికి హిందూ పండుగలన్నీ నోములు వ్రతాలు వీటిలో మీరు గమనిస్తే కథలో దానం చేయండి అంట. అందులో ఏదో బ్రాహ్మణులకు దానం చేయమని ఉంటుంది. మా వాళ్ళని అపార్థం చేసుకోకండి. బ్రాహ్మణులకైనా పూర్వం పుస్తకాల్లో ఎందుకు చెప్పారంటే, బ్రాహ్మణులకు ఉద్యోగాలు లేవు. అప్పుడు చావమంటారా? బ్రాహ్మణుడు ఉద్యోగం చేయకూడదండి. ఇప్పుడు బ్రాహ్మణులు కాదు వాళ్ళు. ఇప్పుడు అనుకుంటే అలాగా ప్రతిదీ అలా అన్వయించుకోకూడదు. ఎప్పుడు చెప్పారు అది? 5000 ఏళ్ల క్రితం. అప్పుడు బ్రాహ్మణులు ఎవరు ఉద్యోగాలు చేయకూడదు. పాపం. బ్రాహ్మణుడు అంటే వేదం చదువుకోవాలి, శాస్త్రం చదువుకోవాలి, పురాణం చదువుకోవాలి. పొద్దున్న 5 గంటలు యజ్ఞాలు, పంచయజ్ఞాలు చేయాలి. సాయంత్రం మళ్ళీ 5 యజ్ఞాలు చేయాలి. ఇన్ని యజ్ఞాలు చేశాక ఉద్యోగం ఎక్కడ చేస్తారండి? మధ్యాహ్నం ఇంత అన్నం తిని పడుకుని లేచి ఊళ్ళో వాళ్ళకి ముహూర్తాలు పెట్టాలి, జాతకాలు చెప్పాలి. అది పద్ధతి, బ్రాహ్మణుడు ధర్మం. పేర్లు కూడా బ్రాహ్మణుల చేత పెట్టించేవారు పూర్వం. మరి ఈయన ఉద్యోగం ఎక్కడ చేస్తాడు? మరి ఆయన ఉద్యోగం చేయకపోయినా ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం నడవాలి కదా. అందుకని ఇతర వర్ణాల వాళ్ళకి ఏం చెప్పారు? మీరు ఏం చేసినా సరే బ్రాహ్మణులకు దానం వేయండి. ఆలోచించండి, ఎంత మంచి విధానం. తప్పేముంది అందులో? వాళ్ళకి వేరే ఆధారం ఏం లేదు కాబట్టి ఇమ్మన్నారు. ఈవేళ శుభ్రంగా అదేం లేదండి, బ్రాహ్మణులు లేదు ఏం లేదు, అందరూ అన్ని ఉద్యోగాలు చేసుకుంటారు. ఈవేళ దానం ఎవరికి ఇవ్వాలి అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి, అంతే లెక్క. ఈవేళ దాన ధర్మాల దగ్గర ఎక్కడా కులం పేరు రావడానికి అవసరమే లేదు, అవకాశము లేదు. దానానికి 2 అర్హతలు, మనకుంది వారికి లేదు, అంతే చాలు. ఇక్కడ మనకుంది వారికి లేదు, ఇంక వేరే అర్హత ఏం అవసరం లేదు ఇక్కడ. అలా ప్రతి పున్నమ నాడు మీలో అందరూ కూడా ఒక జత బట్టలు పేదవాళ్ళకి దానం వేయండి. మీ ఇంటి పక్కన డేరాల్లో ఎంతమంది ఉంటున్నారో చూడండి, వలస కూలీలు ఎంతమంది ఉంటున్నారో చూడండి. మీ ఇళ్ల పక్కనే ఉంటారు డేరాలు వేసుకుని, మురిక్కాలవల పక్కనే, ఆ దోమల్లోనే పడుకుంటూ ఆ మురిక్కాలవల పక్కనే ఉంటూ ఎక్కడెక్కడి నుంచో ఇవాళ బీహార్, యూపీ, ఎంపీ, నేపాల్ నుంచి కూడా వస్తున్నారు ఎక్కడికి. వాళ్ళకి ఇవ్వండి దయచేసి. మళ్ళీ దానం ఇవ్వమన్నారు కదా అని గరికపాటి నరసింహరావు గారిని భార్యని పిలవకండి. మాకు సంపూర్ణంగా ఉన్నాయి, మాకు బట్టలు అక్కర్లేదు. మళ్ళీ ఇందులో మనం పుణ్యం చూస్తాం. ఇక్కడ పుణ్యం చూసేసరికి మనకి సమాజంలో పెద్దవాడు కనపడతారు. ఇక్కడ ఈ పుణ్యం అనే ప్రసక్తి వదిలేయండి. ఉన్నవాడికి ఎప్పుడూ ఇవ్వకూడదండి, లేనివాడికి ఇవ్వాలని దానం అనేది. వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి కూడా ఇవ్వచ్చండి, తప్పేం లేదు. మనం పిలిస్తే కూడా వస్తారు వాళ్ళు. పని మనుషులు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, క్లీనర్లు ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారండి? వారికి ఇవ్వచ్చు కదా. మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి, వాచ్మెన్లకి, డ్రైవర్లకి, క్లీనర్లకి, మీకు సంబంధించిన వాళ్ళకి, పేద బలహీన వర్గాల వరకు పున్నమ నాడు మీ దంపతులు చంద్రుని చూసి దండం పెట్టుకుని ఒక్క జత బట్టలు వాళ్ళు కట్టుకునేవి దానం చేయండి. కట్టు బట్టలు అనగానే పట్టుబట్ట ఎవడు కడతారండి? పట్టుబట్ట జారిపోతుంటే ఊరికే ఈ పట్టుకోవడమే సరిపోయాయి. ఎందుకు వచ్చిన పట్టుబట్ట? ఇవన్నీ ఎంపీ పట్టుబట్ట పవిత్రం, ఎన్ని వద్దండి. మంగళవారం పవిత్రం, దానానికి మంగళవారం ఏంటండి? దానానికి మంగళవారం ఏంటి? కర్ణుడు తలంటు పోసుకుంటున్నట్ట, మహారాజు కదా, అంగదేశానికి మహారాజు, దుర్యోధనుడు ఇచ్చాడు కదా. ఆయన తలంటు పోసుకుంటుంటే బంగారపు గిన్నెలో నూనె పట్టుకుని ఎవరో నూనె రాస్తున్నారు ఒంటికి. ఈ గిన్నె ఇలా పట్టుకుని ఉన్నట్టు ఆయన ఇలా పట్టుకుని తీసుకుని రాస్తున్నాడు. ఒక పేదవాడు వచ్చి ఆయన కర్ణ మహారాజుల వారు దానానికి ప్రసిద్ధి, నా కూతురు పెళ్ళి ఏదైనా ఇస్తారని వచ్చాను అన్నట్ట. వెంటనే కర్ణుడు ఈ ఎడం చేతిలో ఉన్న గిన్నెని అలాగే ఇచ్చేసాట.
నూనె గిన్నె, బంగారపు గిన్నె ఎంత ఉంది, ముందు తీసుకో, నా స్నానం అయ్యాక మళ్ళీ కనిపించి అప్పుడు ఇస్తాను అన్నట్టు. పక్కన ఒక ఆయన ఉండి, సెంటిమెంట్లు ఎక్కువ కదా మనకి, శాస్త్రజ్ఞానం తక్కువ. కన్న మహారాజా ఎడం చేత్తో దానం చేయకూడదు, నువ్వు నోరు మూసుకో అన్నట్టు. ఎడం చేత్తోనైనా చేయొచ్చు. నేను కుడి చేతిలోకి ఎందుకు మార్చలేదో తెలుసా? ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మార్చేలోగా నా బుద్ధి మారిపోతుందేమో అని నాకు బాధయ్యా. అది కర్ణుడు, అది కర్ణుడు. అందుకని దానకర్ణ అన్నారు. దుర్యోధనుడి దగ్గర స్నేహితులుగా ఉన్నవాడు ఇంత దానం ఉంటే, దుర్యోధనుడు లాంటి ఐశ్వర్యం పట్టుంటే ఎలా ఉండేవాడు ఆయన? అందుకని ఇప్పటికే దానకర్ణుడు అని చెప్పుకుంటారు. ఈ ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోగా బుద్ధి మారిపోతుందయ్యా, నీకు తెలియదు. పక్కన ఎవరో ఉండి ఇది కొంచెం ఖరీదైన గిన్నె లోపల నుంచి వేరే గిన్నె పట్టుకొస్తానంటారయ్యా, దరిద్రం అయ్యా ఇది. ఇస్తానన్నది ఇచ్చేయాలయ్యా, పట్టుకెళ్ళిపోని. పైగా నేను స్నానం చేసి హాయిగా విలువైన బట్టలు కట్టుకుని ఉండగా ఆయన వచ్చుంటే నేను ఇంకా దానం ఇచ్చేవాడిని. మరి ఇప్పుడు మామూలుగా లేను కదా, నేను స్నానం చేస్తున్నాను, నా దగ్గర ఏముంది కనుక ఈ గిన్నె ఉంది, ఇచ్చేస్తున్నాను, తర్వాత రమ్మన్నాను. ఇది దానం. చరిత్రలో మిగిలిపోయాడు చూడండి కర్ణుడు. దుష్ట చతుష్టయంలో ఒకడైతే అవుగాక అది వేరే విషయం, ఆ చరిత్ర వేరే. దానం అనగానే కర్ణుడు. మరి దుర్యోధనుని చెప్పరు, ఇంకా ధర్మరాజును కూడా చెప్పరు, రామచంద్రమూర్తిని చెప్పరు, శ్రీకృష్ణుడిని చెప్పరు, ఎవరిని చెప్పరు, కర్ణుడినే చెబుతున్నారు. భారతదేశ చరిత్రలో రాక్షసులు, దేవతలు లాంటి మాటలతో నిమిత్తం లేకుండా ఎవరికి ఏ స్థానం ఇయ్యాలో ఆ స్థానం ఇచ్చారండి. అందరినీ గౌరవించారు, అందరినీ గౌరవించారు. అది మనం నేర్చుకోవాలి. అందుకని ప్రతి పొన్నమ్మ నాడు మీరు ఈ వస్త్రదానం చేయండి. 80 ఏళ్ళు దాటాక సహస్రచంద్ర దర్శనం చేసుకోండి. ఇప్పటికే మాకు 50 ఏళ్ళు దాటాయండి, మేము చేయలేకపోయే, దానికి ఉపాయం ఉంది. ఆ సహస్రచంద్ర దర్శనం చేసుకునే రోజునే 1000 మంది పేద దంపతులను పిలిపించి 1000 జతల బట్టలు దానవేయండి, 1000 జతల బట్టలు దానవేయండి. ఒక్కసారి మెగా ప్రోగ్రాం అంటారు కదా, అంతే. ఈ 1000 మందికి అన్నదానం చేయటం 10,000 మందికి చేస్తున్నారు అన్నదానం. 1000 మందికి వస్త్రదానం అండి. ఒక్కొక్క బట్ట విలువ 10,000 పెట్టమని ఎవరు చెప్పలేదండి. 1000 రూపాయల్లో పంచే కండువ వస్తాయి, 1000 రూపాయల్లో ప్యాంటు చొక్కా వస్తాయి, వాళ్ళు కట్టుకునేవి అవి చాలండి, పర్వాలేదు. ఖరీదైనవి పెట్టాలని ఏం లేదు ఇక్కడ. మన శక్తి, వారి అవసరం కూడా, మన శక్తి కూడా చూసుకోవాలండి. శక్తిని మించి దానాలు ఎప్పుడు చేయకూడదు, అందుకు సంస్కృతి అంగీకరించదు. అలా ఇచ్చేయాలి. మళ్ళీ ఇందులో ఎప్పుడూ ఇస్తే నమ్మవాయనం, పుచ్చుకుంటే నమ్మవాయనం అన్నట్టు ఉండకూడదు.